సూర్యుడు ఆకాశాంచునంచి తొంగి చూసి మైదానాన్ని గులాబీ మరియు బంగారు రంగులతో అలంకరించాడు. కుందేలు అప్పటికే లేచి ఆగని ఉత్సాహంతో తడిగా ఉన్న పుట్టగొడుగు చుట్టూ వేగంగా వలయాలు వేస్తూ పరుగులు తీస్తోంది. కుందేలు ఒక చిన్న నీటి గుంటలో తన ప్రతిబింబాన్ని చూసి ఆగింది. ఈ కాళ్ళు చూశావా? మెరుపులా పరిగెత్తడానికి పుట్టినవి. ఈ అడవిలో నాకు సవాల్ చేయగలవాడు ఎవరైనా ఉన్నాడా అని ఒక సీతాకోక చిలుకకు గట్టిగా అరిచింది. ఎత్తైన గడ్డి మధ్య నుంచి తాబేలు బయటకు వచ్చింది. అది నెమ్మదిగా స్థిరంగా అడుగులు వేస్తూ ముందు కదులుతోంది. క్రీక్ థడ్ క్రీక్ థడ్. కుందేలు అరిచిన మాటలను పట్టించుకోకుండా ఒక రసాల గడ్డిపొత్తిని ఆస్వాదిస్తూ తింటోంది. కుందేలు చటుక్కున దగ్గరకు దూసుకొచ్చి దుమ్ము తాబేలు గులకరాయిపై తన్నింది. హే నెమ్మది రాజా, నువ్వు ప్రయాణం చేస్తున్నావా లేక కళ్ళను కొట్టే రాయివా అని ఎగతాళి చేసింది. చుట్టూ ఉన్న గిల్లీలు, ఎలుకలు, నీలకంఠాలు ఈ దృశ్యాన్ని చూడటానికి చేరాయి. తాబేలు తినడం ముగించి నెమ్మదిగా కుందేలి కళ్ళలోకి చూసింది. వేగం మెరిసే దుస్తిలాంటిది కుందేలు, కానీ సహనం చర్మంలాంటిది. దూరంగా ఉన్న మహా నిలువైన ఓక్ చెట్టు వరకు ఒక పందెం పడదాం అని ప్రశాంతంగా చెప్పింది. ఆ వార్త అగ్నిలా వ్యాపించింది. నక్క న్యాయాధిపతిగా వచ్చి తన గోళ్లతో నేలపై గీత వేసింది. పక్షులు సూర్యకాంతి గింజలతో పందాలు కాస్తూ ఉత్సాహంగా ఉన్నాయి. నక్క ఆకును పైకెత్తింది. కుందేలు పరుగు సిద్ధంగా వంగి నిలబడింది. తాబేలు మాత్రం తన బరువైన కాళ్లపై దృఢంగా నిలిచింది. సిద్ధం, 1, 2, 3. ఆ ఆకు నేలపై పడగానే కుందేలు దుమ్ము మేఘంలో అదృశ్యమైంది. తాబేలు మొదటడుగు వేసింది. 1, 2, 3. తాబేలు మొదటి వాగును దాటేసరికి కుందేలు 1 మైలు ముందే ఉంది. కొండపై ఆగి వెనక్కి చూసి, ఇది చాలా సులభం, నాకు సెలవుకి సమయం ఉంది అని నవ్వుకుంది. మార్గంలో ఒక రైతు మర్చిపోయిన తోట కనిపించింది. వెచ్చని క్యారెట్లు, కాబేజీలు ఆకర్షించాయి. ఒక చిన్న తినుబండారం ఏమవుతుంది అని అనుకుంది. 10 నిమిషాలు 20గా మారాయి. ఎక్కువ తినడంతో కుందేలు భారంగా అనిపించింది. దూకాలని చూసినా మెరుపులా కాకుండా బరువైన బంతిలా అనిపించింది. మధ్యాహ్నపు ఎండ వేడెక్కింది. ప్రవాహం పక్కనున్న వేప చెట్టు క్రింద మృదువైన గడ్డి కనిపించింది. కేవలం 60 సెకండ్లు కళ్ళను మూస్తాను అని చెప్పుకుంటూ పడుకుంది. సమయం నెమ్మదిగా కదిలింది. సూర్యుడు ఆకాశంలో ముందుకు కదిలాడు. పురుగులు, గింగిరాలు తిరిగిన కుందేలు లోతైన నిద్రలో ఉంది. గెలుపు ట్రోఫీ కల్లో మునిగిపోయింది. మరోవైపు మార్గంలో శబ్దం మారలేదు. తంప్ లాగ్, తంప్ లాగ్. తాబేలు చెమటోడ్స్తోంది. శ్వాస చిన్నదైన అడుగుల రథం మారలేదు. అది ఎడమకు కుడికి చూడలేదు, ముందే చూసింది. తాబేలు వేప చెట్టు వద్దకు వచ్చింది. అక్కడ కుందేలు ఘోరంగా నిద్రపోతూ అరచేతిలో కరిచిన క్యారెట్ పట్టుకునుంది. తాబేలు ఆగలేదు. నిశ్శబ్దంగా ముందుకు సాగింది. ఒక నీలకంఠం పైనుంచి ఇది చూసి కేకవేసింది. కుందేలు చెవులు కదిలాయి. అది ఒక్కసారిగా లేచి సూర్యుని చూసింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అయ్యో అని కుందేలు కేకవేసి దూసుకెళ్ళింది. ఇది ఇక పందెం కాదు, గౌరవం కోసం పోరాటం. దాని కాళ్ళు నేలను చీల్చేశాయి. మహా ఓక్ చెట్టు కనపడింది. దానికి దగ్గరగా ఒక చిన్న ఆకారం కనిపించింది. తాబేలు వెనక నుంచి వేగంగా వచ్చే శబ్దాన్ని విన్నది. కాళ్ళు నొప్పితో ఉన్నాయి. గులకరాయి భారంగా అనిపిస్తోంది. కానీ చివరి శక్తితో మెడన్ చాపింది. టాక్! తాబేలు ముక్కు చెట్టును తాకింది. అదే సమయంలో కుందేలు దగ్గర చేరుకుని ఆగింది. అంతే, తాబేలు గెలిచింది. కుందేలు తలదించుకుంది. గుండె బలంగా కొట్టుకుంటుంది. తాబేలు నెమ్మదిగా వచ్చి కుందేలు భుజంపై తన పాదం పెట్టింది. నువ్వు వేగంగా ఉన్నావు కుందేలు, కానీ నేను సహనంగా ఉన్నాను. రేపు మనం కలిసి నడుద్దామా అని ప్రశాంతంగా అడిగింది. ఆ రోజు నుంచి వారు కలిసి నడిచారు. ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో మా ఎఫర్ట్స్ మీకు నచ్చుంటే దయచేసి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసి మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చూడాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం.